సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీరిచ్చిన 6 గ్యారెంటీల హామీ ఏమైంది అంటూ లేఖలో పేర్కొన్నారు. 2 ఏళ్లలో ఏనాడైనా హామీల అమలును తెలుసుకున్నారా? హామీలపై సీఎం రేవంత్ ను అడిగి తెలుసుకున్నారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను ప్రభుత్వం వంచిస్తూ మోసం చేస్తోందని ఆరోపించారు. విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారెంటీలను గాలికొదిలేశారా? మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా బాధ్యత వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2 నెలల వ్యవధిలో జరిగినటువంటి ఇబ్బందులు, జరుగుతున్నటువంటి ఆయా అంశాలపై ఓపెన్ గా ఆయన లేఖ రాశారు. తెలంగాణలో రైజింగ్ 2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఇటీవలే ఢిల్లీకి వచ్చి స్వయంగా తమరికి అందించినటువంటి సమయంలో 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి దూరదృష్టిని అభినందించినట్లు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లో ఆయన ప్రస్తావించినటువంటి అంశాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు కిషన్ రెడ్డి. పర్టికులర్ గా 2023లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో సెప్టెంబర్ 17, 2023న హైదరాబాద్ నగర శివారులోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు చేసినటువంటి సోనియా గాంధీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అభయస్థం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా 6 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని సోనియా గాంధీ చెప్పినటువంటి విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు కిషన్ రెడ్డి. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అమలు పరుస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ తదితర అంశాలపై ఈ రోజైనా రేవంత్ రెడ్డిని స్వయంగా అడిగి తెలుసుకున్నారా? మీ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది నిజమైన అంశమైనప్పటికీ ప్రభుత్వ పరమైన నిర్ణయాలు, పాలసీ పరమైన అంశాల్లో ఏ మేరకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో పట్ల పొందుపరిచిన అంశాల పట్ల సానుకూలంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పట్ల ఉన్నట్టు ఆ లేఖలో ఆయన పొందుపరిచారు. 6 గ్యారెంటీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకోవడానికి సోనియా గాంధీ ప్రయత్నించిందా? ఇక మీదటైనా రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా పాలన సాగుతుందా లేదా అనేటువంటి అంశాన్ని నేరుగా తమ ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకుంటే ప్రజలు మరోసారి మోసపోకుండా ఉండే అవకాశం ఉంటున్నట్టు ఈ యొక్క లేఖలో కిషన్ రెడ్డి తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా లేక గాంధీ భవన్ లో పాతరేశారా? ఒకసారి తమరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే బాగుంటుందంటూ కూడా ఆయన లేఖలో చాలా ఘాటుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించడం కంటే ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెడితే బాగుంటున్న అంశాన్ని సోనియా గాంధీకి రాసినటువంటి లేఖలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాయడంతో ఒకసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన పైన, ప్రభుత్వం విధానాలపైన ప్రజలు అనుకున్నటువంటి అంశాల పట్ల సోనియా గాంధీకి లేఖ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.